ప్రస్తుతం ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రుల్లో వేల ఖర్చు అవుతున్నాయి. రోజు రోజుకు మరింతగా వైద్యం ఖరీదైన అంశంగా మారుతోంది. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోంది. ఈ అంతరాయాన్ని తగ్గించేందుకు పేదలకు వైద్య సదుపాయాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆరోగ్య బీమా, జన ఔషధి కేంద్రాలు వంటి పథకాలను తీసుకువచ్చింది. జన ఔషధి కేంద్రాలు అనేవి పబ్లిక్ ఫార్మాస్యూటికల్ దుకాణాలు. ఇక్కడ తక్కువ ధరకే జెనరిక్ మెడిసిన్ లభిస్తాయి. అయితే ఈ షాపులను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం లోన్లు అందిస్తోంది. జన ఔషధి కేంద్రాల నుంచి ప్రజలు ఉపాధి కూడా పొందవచ్చు. తక్కువ వడ్డీలకే రుణాలు తీసుకుని ఈ షాపులను ఏర్పాటు చేయవచ్చు. ఇందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ మేరకు సిడ్బీతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. జన ఔషధి దుకాణాలను 2008లో మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్రారంభించింది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే పథకంలో భాగంగా ఈ దుకాణాలను లాంచ్ చేశారు. ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన జెనరిక్ మందులను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. నివేదికల ప్రకారం ప్రస్తుతం భారత్లో 10,624 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. అయితే రానున్న 2 ఏళ్లలో మరో 15,000 కేంద్రాలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ఏర్పాటుకు ప్రజలకు లోన్లు ఇచ్చేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా సీఈఓ రవి దదీచ్ ఈ ప్రక్రియను వివరించారు. ఆసక్తి గల వ్యక్తులు జన ఔషధి కేంద్రాల వెబ్సైట్కు వెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని చెప్పారు. జన ఔషధి కేంద్రానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఇనిషియల్ అప్రూవల్ ఇస్తారు. దీని ఆధారంగా దరఖాస్తుదారులు డ్రగ్ లైసెన్స్ పొంది దుకాణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారని తెలిపారు. ప్రభుత్వం అందించిన రుణాల గురించి కూడా రవి దదీచ్ మాట్లాడారు. ఎంఓయూపై సంతకాలు చేశామని, జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణాన్ని ప్రతిపాదించామని చెప్పారు. ఈ లోన్ జీఎస్టీ సహాయక్ ప్లాట్ఫామ్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుందని వివరించారు. లోన్లు పొందిన వ్యక్తులు ఆ డబ్బును దుకాణానికి ఫర్నిచర్, కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోలు చేసేందుకు ఉపయోగించవచ్చు. దీనికోసం ఇతర మార్గాల ద్వారా సాయం అందుబాటులో ఉండదు. ఈ లోన్లతో ఖర్చులన్నీ తీర్చుకోవచ్చు. వడ్డీ రేటు 11 నుంచి 12% ఉంటుంది.